వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వికాసంలో మైలురాయిగా నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చుట్టూ రాష్ట్ర రాజకీయం క్షణం క్షణం వేడెక్కుతోంది. ఎయిర్పోర్టు శంకుస్థాపన, నిర్మాణ క్రెడిట్ విషయంలో కూటమి ప్రభుత్వం మరియు వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో సెటర్లు వేశారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషిని తొక్కిపెట్టి చంద్రబాబు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని విమర్శించిన అమర్నాథ్ వ్యాఖ్యలు మరియు ఈ పొలిటికల్ డిబేట్ పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన వేళ ఏపీ రాజకీయాల్లో క్రెడిట్ వార్ గరిష్ట స్థాయికి చేరింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులే ఈ రోజు విమానాశ్రయాన్ని తామే కట్టామంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి అసలైన పురోగతి సాధించామని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ కు కావాల్సిన వేలాది ఎకరాల భూ సేకరణను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, పర్యావరణ క్లియరెన్సులు తెప్పించడం మరియు జిఎంఆర్ సంస్థకు పనులు అప్పగించడంలో జగన్ ప్రభుత్వం నిరంతరం శ్రమించిందని వివరించారు. గతంలో టీడీపీ నేతలు భోగాపురం ఎయిర్పోర్టు భూ సేకరణపై కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డుకుని వైఎస్ఆర్సీపీ హయాంలో 90% పైగా పనులు పూర్తయిన తర్వాత ఇప్పుడు కేవలం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారని చంద్రబాబుపై సెటర్లు వేశారు. విశాఖను మరియు ఉత్తరాంధ్రను నిజమైన ఆర్థిక రాజధానిగా మార్చాలనే ఆలోచన వైఎస్ జగన్దేనని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాకుండా ఏపీ రాజకీయంలో తమ ముద్ర వేసుకునే ప్రధాన అస్త్రంగా మారింది. గత 5 ఏళ్ల పాలనలో సాధించిన పురోగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ చూస్తుంటే శంకుస్థాపన నుండి పనులను వేగవంతం చేసి ప్రారంభించింది తామేనని కూటమి నేతలు వాదిస్తున్నారు. ఈ క్రెడిట్ వారు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరింత వేడి పుట్టించేలా కనిపిస్తోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభం కావడంపై ఒకవైపు సంబరాలు జరుపుకుంటే మరోవైపు గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో క్రెడిట్ పోరును మరింత ఉధృతం చేశాయి. మరి భోగాపురం ఎయిర్పోర్టుపై గుడివాడ అమర్నాథ్ చేసిన సెటైర్లు మరియు ఈ క్రెడిట్ వార్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.